సినిమాలో ఈడికి తెలుసు, బయట సొసైటీలో చాలా మంది మగాళ్ళకు తెలియదు, అంతే తేడా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి డూడ్ మూవీ రివ్యూ. ఇది చాలా కాంప్లెక్స్ సినిమా డూడ్ అనేది. నాకు మల్టిపుల్ ఆలోచనలు ఉన్నాయి, చాలా డివైడెడ్ ఒపీనియన్లు కూడా ఉన్నాయి. చాలా డివైజివ్ సినిమా డూడ్ అయితే, కానీ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. సొసైటీలో మొగాళ్ళకి ఈ సినిమా చాలా గుచ్చుకుంటది, లైక్ ఇట్లా గెలుకుతుంది వెళ్ళి. చాలా సందర్భాల్లో చాలా కోరికెళ్ళి గెలికేస్తుంది సినిమా. సో అది ఆలోచించి కూడా నాకు జర కొంచెం నవ్వొస్తున్నది, ఆల్సో బాధ కూడా వేస్తున్నది. ఓకే, మగతనానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు ప్రదీప్ రంగనాథన్. డూడ్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. అండ్ ఇది ఈ రోజు మన సొసైటీ, మన హ్యుమానిటీ యొక్క కల్బినేషన్ పాయింటే. సొసైటీ ఇదే డైరెక్షన్ లో పోతుంది, మగాడు ఇదే డైరెక్షన్ లో ఉన్నాడు, ఈ రోజు ఇదే పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఆ పాయింట్ ని ఈ సినిమా క్యుములేటివ్ గా క్లుప్తంగా కలిపి చూపించింది ఇట్లా కళ్ళ ముందు. అండ్ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అది మగాడి హిపోక్రసీ పైన డిపెండ్ అయి ఉంటది. యాక్సెప్ట్ చేస్తే వాస్తవం కనిపిస్తుంది ఇదే, కానీ మగాడు కాబట్టి ఏమున్నా లేకపోయినా ఈగో ఉంటది కాబట్టి ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ నందలేస్ మనం ఏదో డిస్కస్ చేద్దాము. డూడ్ షేక్ చేస్తుంది ఈ సినిమా అయితే, ఇంటర్నెట్ కొన్ని రోజులు షేక్ చేస్తుంది. చూద్దాం మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడినా కానీ స్పాయిలర్ అయిపోతుంది. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ టైంకే వెళ్ళి సినిమా చూసేయండి. చూసొచ్చి రెస్ట్ ఆఫ్ ద రివ్యూ చూడండి. సినిమా చూడడం ఇంపార్టెంట్ బిగిలు. చూడు అరే నిన్నే నీకే చెప్తున్నా, ఈ సినిమా వెళ్ళి చూసొచ్చి ఈ రివ్యూ చూడు, తర్వాత మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ ఈ డూడ్ సినిమా గురించి నేనైతే మాట్లాడుతూనే ఉంటాను. తర్వాత సినిమా బాగుండాలి, వేరే లైవ్లలో కూడా ఇంకా విస్తారంగా చర్చిద్దాం. ఓకే, డూడ్ మూవీ రివ్యూ. బట్ నువ్వేదో అర్జెంట్ గా సినిమా చూసినా. సో ప్రదీప్ రంగనాథన్ సినిమాల మీద నాకు ఎప్పుడు ఒక కంప్లైంట్ ఉండేది. ఏంటంటే సినిమా మొత్తం ఒకటి చూపిస్తారు, అంటే సినిమా మొత్తం ఒక అబద్ధం చూపిస్తారు. హీరోగాడు లూజర్, ఏదో సఫర్ అవుతుండు, ఏదో అమ్మాయిల టాపిక్ తీసుకుంటారు, రిలేటబుల్ టాపిక్, లవ్ ఫెయిలియర్ అని, లేకపోతే స్టూడెంట్ ఫెయిలియర్ అని, పేరెంట్స్ ని మోసం చేస్తున్నాను, ఇలాంటిది ఏదో టాపిక్ తీసుకొని సినిమా మొత్తం సఫర్ అవుతాడు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ట్విస్ట్ ఇచ్చేస్తాడు, ఫ్లిప్ కొడతాడు. ఇప్పటి వరకు చూపించిన తప్పు, మనుషులు అట్లా బతకూడదు, ఈ విధంగా బతకాలి అని చెప్పి ఫ్లిప్ కొట్టేసి మొత్తం వేరే సినిమా చూపిస్తారు. లవ్ టుడే లాదే, డ్రాగన్ లాదే, ఆయన ప్రదీప్ రంగనాథన్ టెంప్లెట్ ఇది. సో సినిమా చూస్తున్నంతసేపు ఒక సినిమా చూస్తాం, బయటకు వచ్చేటప్పుడు టోటలీ డిఫరెంట్ ఆలోచనతో వస్తాం. అరే ఇదేంది అబద్ధం చెప్తుంది కదా, అబద్ధం చూసినా ఏంది మెజారిటీ అని ఒక ఫీలింగ్, ఒక ఇరిటేషన్ ఉండేది నాకు. బట్ ఆ కంప్లైంట్ ని డూడ్ సినిమాలో హెడ్స్ ఆన్ అడ్రస్ చేసిన ప్రదీప్ రంగనాథన్. సినిమా కోర్ పాయింట్ ఏదైతే ఉందో దానికి మనం ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాం. సో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఇదే పాయింట్, ఎక్కడ కూడా ఫ్లిప్ కొట్టాడు. ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తూనే ఉంటాడు మన హీరో సినిమాలో. అండ్ ఇది ఇట్లా ఉండడం వల్ల ప్రాపర్ డ్రామా జనరేట్ అయితే సినిమాలో. శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన డార్క్ హార్స్. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ డిజైన్ బ్రిలియంట్ ఉన్నది. అండ్ ఆ క్యారెక్టర్ కి హీరోకి హీరోయిన్ కి మధ్యలో డైనమిక్ ఏదైతే ఉంటుందో ఫెంటాస్టిక్ ఉన్నది. ఈ లెవెల్ ఆఫ్ డ్రామా నేను ప్రదీప్ రంగనాథన్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అగైన్ ఆయన పల్స్, పబ్లిక్ ఏం చెప్తారని వింటూరు అన్నదానికి ఇదే వన్ మోర్ రీజన్. ప్రాపర్ సినిమా తీయాలని కూర్చున్నారు వాళ్ళు. సరే కొన్నిసార్లు ల్యాండ్ అవుతుంది ఆలోచన, కొన్నిసార్లు ల్యాండ్ కాదు. బట్ డూడ్ అయితే కరెక్ట్ సినిమానే, కరెక్ట్ కథనే. కొన్ని స్టంట్లు ఉంటాయి బట్ వాళ్ళ ఆలోచన కరెక్టే. సో సినిమాలో లాస్ట్ వచ్చి ఫ్లిప్ కొట్టుడు, స్టంట్లు వేసుడు, అబద్ధాలు చెప్పుడు, లేకపోతే ఇప్పటివరకు చూసింది తప్పు అని ఏం చేయలేదు. ఏదైతే సినిమా ఉందో, ఏదైతే కథ ఉందో సినిమా మొత్తం అదే ఉన్నది. అఫ్ కోర్స్ మెజారిటీ ఆడియన్స్ కి అది వర్క్ అవుతుందా కాదని ఆడియన్స్ చెప్పాలి. అండ్ ఇంకా కథ గురించి వస్తే చాలా విచిత్రమైన కథ ఇది. చిన్న స్పాయిలర్ అయినట్టు అవుతుంది బట్ చెప్తున్నా. కొన్ని విచిత్రమైన సందర్భాల్లో హీరోకి హీరోయిన్ కి పెళ్లి అవుతుంది, కానీ అది ఫేక్ మ్యారేజ్. సో అక్కడ నుంచి డ్రామా ఎట్లుంటది అది సినిమా. ఇప్పుడు మన ఆడియన్స్ కి తెలుసు, నేను పర్సనల్ గా మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ ఒప్పుకోను. సొసైటీలో ఈరోజు జరిగే మ్యారేజ్ అన్ని ఫేక్ మ్యారేజ్లే అని నా ఒపీనియన్. అఫ్ కోర్స్ నేను బయాస్డ్ ఇక్కడ, బట్ నా ఒపీనియన్ అదే. సో సినిమాలో ఏదైతే కాన్సెప్ట్ చూపించిర్రో అది హీరోకి తెలుసు. ఎవడైతే మొగుడున్నాడో వాడికి తెలిసి జరుగుతుంది, కానీ బయట సొసైటీలో మొగుడు అనేటోనికి తెలియకుండా జరుగుతుంది ఈ విషయం. అంతే, అదొక్కటే తేడా. డూడ్ సినిమాలో చూపించిందంతా ఆల్మోస్ట్ చాలా క్లోజ్ టు రియాలిటీ. ఈ రోజు ఒక యావరేజ్ మగాడి పరిస్థితి ఇదే. అఫ్ కోర్స్ మగాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోరు, అది వేరే విషయం అనుకోండి. వాడి ఏదో ఫ్యామిలీ ప్రెషర్ వల్లనో, డబ్బుల వల్లనో, లేకపోతే సొసైటీలో పెళ్ళా ఉండాలి నాకు అనుకోను, ఏదో ఇక వానికి ఏదో తలకమాసిన కారణాలు ఉంటాయి కదా. ఒక తోడు కావాలి, నాకంటూ ఒకరు ఉండాలి, ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఒకరు రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటి
వర్స్ట్ రీజన్ చెప్తా ఉంటారు కదా మగోళ్ళు, అలాంటి కారణాల చేత ఏదో వాడు పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఆ పెళ్లి ఎంత వర్స్ట్ డైరెక్షన్ వెళ్ళొచ్చో అంత వర్స్ట్ డైరెక్షన్ అనే వెళ్తుంది. మనం చూస్తున్నాం, సొసైటీలో చూస్తున్నాం, నేనైతే చూస్తున్నా. సో అలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకొని డూడ్ సినిమాలో పెట్టిర్రు కదని చెప్పిర్రు, మంచి తీసిర్రు. నాకైతే మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది ఇన్ ద సెన్స్ కథ సినిమా బాగా అనిపించింది. ఆఫ్ కోర్స్ సినిమాకి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక 15-20 minutes మనోడు ప్రదీప్ రంగనాథన్ హీరో మాస్ అని సంబంధం లేని పోతుంటే ట్రాక్. బట్ ఒక్కసారి కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ కాగానే డ్రామా పట్టుకొని క్యారెక్టర్ సిచ్యువేషన్ పట్టుకొని పోతుంది సినిమా. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టొచ్చు ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో, బట్ లార్జ్లీ వర్క్ అవుతుంది. అండ్ టెక్నికలీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది మూవీ. అండ్ మన ఆడియన్స్ లో టెక్నికాలిటీస్ మీద ఫోకస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫిల్మ్ మేకింగ్ ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదే మీకు కరెక్ట్ ఛాన్స్ ఇండస్ట్రీలో ఉన్న ద వెరీ బెస్ట్ దగ్గర నేర్చుకోవడానికి. అది కూడా మీ డైలీ లైఫ్ ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా. లెవెల్ అప్ లెర్నింగ్ ప్రెజెంట్ చేస్తున్న బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకర్ ప్రోగ్రామ్ కి వెల్కమ్. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని మీకు అఫోర్డబుల్ ప్రైస్ లో అందిస్తున్నది. కేవలం 12 వారాల్లో ఈ ఫ్లాగ్షిప్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాల ఫిల్మ్ మేకింగ్ స్కూల్ నాలెడ్జ్ అంతా ఒక పవర్ ప్యాక్డ్ వీకెండ్ కోర్స్ గా మీకు అందిస్తున్నది. ఈ కోర్సు స్పెషల్ గా స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇంకా ఫిల్మ్ మేకింగ్ అంటే పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరి కోసం డిజైన్ చేయబడినది. సో ఈ కోర్స్ లో మీకు ఏమేమి దొరుకుతాయో చెప్తాను. బ్లాక్ బస్టర్ సినిమాల పైన వర్క్ చేసిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోని డైరెక్ట్ గా మెంటర్షిప్, సోనీ సర్టిఫైడ్ క్రెడెన్షియల్స్, దీంతో మీకు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ మరియు ప్రీమియం ఫిల్మ్ మేకింగ్ రిసోర్సెస్ కి యాక్సెస్ దొరుకుతుంది. స్టోరీ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ లో కంప్లీట్ ట్రైనింగ్. సొంత క్రూని కూడా ఎలా లీడ్ చేయాలో కంప్లీట్ గా నేర్పిస్తారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది. లెవెల్ అప్ అప్లై చేసిన అందరినీ ఈ కోర్స్ లోకి యాక్సెప్ట్ చేయదు. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి అందులోంచి కేవలం టాప్ 10% పీపుల్ నే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఫిల్మ్ మేకింగ్ అనేది మీకు కేవలం డ్రీమ్ కాకపోతే, అది ఒక ఆబ్సెషన్ అయితే, ఇదే మీ ఛాన్స్. అప్లై చేయడానికి కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో చెక్ చేయండి. మన రాగడి ఛానల్ ఎక్స్క్లూజివ్ లింక్ ద్వారా మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోండి. సినిమాలు కేవలం చూడడం కాదు, క్రియేట్ చేయండి. ప్రపంచం గుర్తుపెట్టుకునే ఫిల్మ్ మేకర్ మీరే అవ్వండి. సో వెంటనే లింక్స్ చెక్ చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ ప్రదీప్ రంగనాథన్ ఫీమేల్ క్యారెక్టర్లు కొంచెం ఆఫే ఉంటాయి ఇప్పటి వరకు సినిమాల్లో. స్ట్రాంగ్ రేటింగే ఉంటది, బట్ కొంచెం మగాళ్ళ ఫేవర్లోనే ఉంటాయి కథలు. సో డూడు కూడా అట్లా మగాళ్ళ ఫేవర్లు ఉన్నట్టుగానే టచ్ చేస్తూ, కానీ సిచ్యువేషనే సో మగాళ్ళకి వ్యతిరేకంగా ఉంటది కాబట్టి జర హీరోయిన్ ఫేవర్ లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది సినిమా. కానీ కాదు, మగాళ్ళ సైడ్ ఉంటుంది సినిమా. మగాళ్ళకి సింపథెటిక్ గానే ఉంటది, కానీ మగాళ్ళు చేసే ఎరిపప్ప పనులని కొంచెం హీరోయిక్ గా చూపిస్తారు. కానీ అది ఎరిపప్ప పనే. సినిమా ఈజ్ వెరీ సెల్ఫ్ అవేర్. సో ఒక ఫైన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిరు సినిమాలో. డైరెక్టర్ అయితే చాలా ఓపెన్ గా మగాడంటే ఇట్లనే ఉండాలి అని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే చేసిరు. కానీ ప్రదీప్ రంగనాథన్ కి ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నది. అరే ఇట్లెట్లుంటది మగాడంటే ఇదా అని ఆ టచ్ చేస్తూ ఆ పర్ఫార్మెన్స్లో, ఆ సిచ్యువేషన్లో, ఆ ట్రీట్మెంట్లో, ఆయన వర్జన్లో ఆ కొంచెం ఆ క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అబ్సర్డిటీ ఆఫ్ టుడేస్ రియాలిటీని ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేసింది. అండ్ ఆల్ఫా మేల్ కి స్పెసిఫైన్ అయిన డైరెక్టర్ ఏదైతే విజన్ ఉందో ఆయన ఒకటి అనుకొని తీసిర్రు, కానీ జనాలకి వేరే విధంగా ట్రాన్స్లేట్ అవుతుంది. బట్ ఓవరాల్ ఇది మొత్తం సినిమా టుడేస్ రియాలిటీని బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేస్తుంది. చాలా సిచ్యువేషన్స్ లో విజిల్స్ పడతాయి, చాలా సిచ్యువేషన్స్ లో ఏడుపు వస్తుంది. నవ్వలేకొచ్చే ఏడుపు ఇది. చెప్తున్నా కదా, ఇంకేం మాట్లాడినా స్పాయిలర్ అవుతుంది భయ్. మీరు డూడ్ సినిమా చూడండి. అఫ్ కోర్స్ ఈ సినిమా నడుస్తుందా నడవదా అంటే నాకు తెలియదు. మెజారిటీ మొగోళ్ళు ఈ డూడ్ లో చూపించిన రియాలిటీని తీసుకోలేరు, ఎందుకంటే ఇది చాలా దగ్గర ఉంటది రియాలిటీకి. సో అంత రియాలిటీ కష్టం అనుకుంటారు మొగాళ్ళు అయితే. బట్ ఏం పర్లేదు, ధైర్యవంతులైన మగాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. మనం తర్వాత లైవ్ లలో ఇక కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం ముచ్చట్ని. బట్ సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాలంటే ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ ఆర్ యాక్టింగ్ నాకు జనరల్ గా అంత పెద్దగా ఏం అనిపించేది కాదు. బట్ ఈ డూడ్ సినిమాలో చాలా బాగా అనిపించింది. ఆ టిపికల్ రీల్ కథలు, ఆ స్టంట్లు, కొంచెం ఆ వెక్కిలేశాలు అవన్నీ ఉంటాయి. బట్ దీంట్లో సిచ్యువేషన్ వర్క్ అయింది కాబట్టి అదంతా కూడా నాకు పర్లేదు అనిపించింది. ఆ మధ్యలో కొంచెం ఆ టిండరు, ఆ పెళ్లి చూపులు, ఏవో అలాంటి ఎలిమెంట్లు ఉంటాయి. అలాంటివి కొన్ని తీసేస్తే ఓవరాల్ గుడ్ పర్ఫార్మెన్స్, గ్రేట్ యాక్టింగ్ అని చెప్పాలి నా ప్రకారం. అండ్ మమతా బైజుక్ కూడా ఫుల్ లెంత్ రోల్ ఉన్నది సినిమాలో. అండ్ ఆవిడ క్యారెక్టర్ చాలా ఆఫ్ ఉంటది, బట్ ఓకే, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్ డీసెంట్. బట్ ఈ సినిమాలో మెయిన్ సూపర్ స్టార్ శరత్ కుమార్ గారే. ఆయనకి ఈ రోల్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆయన కూడా చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ క్లైమాక్స్ లోనే ఆ క్యారెక్టర్ కొంచెం ఫ్లిప్ కొడుతుంది. అగైన్ కాప్ అవుట్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్. అది నేను కొంచెం కన్విన్స్ కాలేదు. బట్ సినిమా మొత్తం వర్క్ అయింది కాబట్టి ఓకే, వదిలేద్దాం. అది ఇంకా అది సినిమాటిక్ లిబర్టీ అనుకుని మనం వదిలేయాలి. బట్ ఆ క్లైమాక్స్ ఒకటి తీసేస్తే
చేస్తే సినిమా మొత్తం ఆయన క్యారెక్టర్ ఇన్ జనరల్ సినిమా కూడా నాకు వర్క్ అయింది. సో గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ శరత్ కుమార్ గారు. అండ్ రోహిణి గారికి కూడా ఒక క్యారెక్టర్ ఉంది, ఆవిడ కూడా బాగా చేసిర్రు యాజ్ ఆల్వేస్. సో ఓవరాల్ యాక్టింగ్ డిపార్ట్మెంట్ లో గ్రేట్ జాబ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అండ్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ ఇస్ బ్రిలియంట్. స్కోర్ అంత ఓవర్ పవర్ చేసే సినిమాని, కానీ ఎక్కడెక్కడ ఏవైతే బిట్స్ పడితే ఎక్కడెక్కడైతే మెలడీస్ వస్తాయో బ్యూటిఫుల్ పడ్డాయి అవి. సాయి అభ్యంకర్ది మాత్రం గ్రేట్ మ్యూజిక్ భయ్య, నేనైతే ఒప్పుకుంటున్నాను. గ్రేట్ వర్క్. అగైన్ మొత్తం లేదు సినిమా మొత్తం మ్యూజికే కొడదామని లేదు, కరెక్ట్ మోడరేట్ లెవెల్లో ఉన్నది, ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఉన్నది, అండ్ ఉన్న ప్రతి చోట వర్క్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ నికేత్ బొమ్మి మై ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్, బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. అండ్ మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్లు, ప్రొడక్షన్, బడ్జెట్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అగైన్ మైత్రి వాళ్ళు తమిళ్లో వెళ్ళి ఇలాంటి ఒక రాడికల్ సబ్జెక్ట్ ని సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్స్ చేస్తున్నారు. మరి తెలుగులో ఏమైంది సార్? తెలుగులో కూడా ఇలాంటి కథలు పట్టండి, తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తీయండి. వస్తాడు ఇక్కడ కూడా ప్రదీప్ రంగనాథన్ వస్తాడు, ఇక్కడ కూడా డైరెక్టర్లు వస్తారు. సో అది నా రిక్వెస్ట్ మైత్రి వాళ్ళకి. గట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్లకి అయితే గట్స్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్ ని బ్యాంక్ రోల్ చేసినందుకు. సో ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ ఇట్. సో బాటమ్ లైన్ ఏంటంటే డూడ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ సినిమా. మొగాళ్ళని అందరూ చూడాల్సిన సినిమా. చూడరు బై, పెళ్లి చేసుకుంటారు కూర్చోరు కదా, చూడుర్రి ఈ సినిమా చూడుర్రి. పెళ్ళంటే ఏంది, పిల్లలంటే ఏంది, ఈ రోజు ఏం నడుస్తున్నది, మగాని సిచ్యువేషన్ ఏంది, మొత్తం ఇట్లా కళ్ళ ముందు కడుతుంది. సో తెలుసుకుంటే మంచిది. రైట్, డూడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రాపర్ సినిమా ఉంటుందని, బట్ ప్రాపర్ అంటే ప్రాపర్ సినిమా ఇది. ఇలాంటి సినిమాలు నడవాలి, ఇలాంటి సినిమాలు నడిస్తే ఇంకో 10 వస్తాయి. సో మంచిది, ఈ సినిమాని హిట్ చేయండి బై ప్లీజ్. నాకైతే మజా వచ్చింది, మస్ లైక్ సినిమా చూసి 1 గంట అవుతుంది, బట్ నేను నవ్వుకుంటూనే ఉన్నా. సో డెఫినెట్లీ ఐ లవ్ టు డూడ్. సో చూడుర్రి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.